సార్ టచ్ లో లేనట్లు. Okay, praise the Lord and welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all. And Praise the Lord, sir. Praise the Lord. once again, welcome. So today, Dr. Jerry Lemons is going to speak to us. At the same time, Pastor Israel Garu and వారి బృందం ఈరోజు మనల్ని ఆరాధనలో జరిగించబోతున్నారు. అయ్యగారులు అందరికీ వందనాలు. అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యు. వందనాలు. సేమ్ టు సార్. మీ అందరినీ మరి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడు మీ అందరితో ఉండాలని క్రిస్మస్ సందర్భంగా మీ అందరిలో ఆయన ఉండాలని మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఈరోజు మరి ఆరాధన జరిగించడం కోసం మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఇజ్రాయెల్ గారిని నర్సాపేట నుంచి వారి బృందాన్ని ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి మనకి ఆరాధన జరిగిస్తారు. ఇజ్రాయెల్ అయ్యగారు అందరినీ మ్యూట్ చేయండి అయ్యగారు. ఇజ్రాయెల్ అయ్యగారు ప్రజలాడే ఇజ్రాయెల్ అంటే నేను కూడా ఇజ్రాయెల్, ఇంకొక ఇజ్రాయెల్ ఉన్నారు. ఈ రోజు ఆరాధన జరిగించే ఇజ్రాయెల్ గారు పిలుస్తున్నాం. అవునండి. పాస్ గారు రెడీయా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ఈ మా మినిస్ట్రీని బట్టి ప్రభు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అక్క సాల్మనాయ్ గారిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మేమందరం కలుసుకుని మిమ్మల్ని ఆరాధించి మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చారు. మీరే సహాయం చేసి నడిపించి కాపాడుకొని ఆది మీరే అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేసి మీరు నడిపించి సహాయం ప్రార్థన ఆలకించి కనికరించి కాపాడు. యేసు ప్రభు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీది కెమెరా ఫ్లిప్ చేయండి. మీరు ఇప్పుడు అంటే కెమెరా తిప్పమని చెప్పండి. కెమెరా మీరు ఇప్పుడు అంటే నిలువుగా కనపడుతున్నారు. కెమెరా మామూలుగా పెట్టండి. అలాగే సార్. ఓకే, అట్లా పెట్టండి. రాయ్ గారు నడిపించండి. అలాగే. యేసయ్య నామం శక్తి గల నామం, సాటిని మధురం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటిని మధురం. మధురం మధురం యేసయ్య నామం, మధురం మధురం యేసయ్య నామం. పాపము పోవును యేసయ్య నామం, పాపము పోవును యేసయ్య నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటిని మధురం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటిని మధురం. పరిమళ తైలం యేసయ్య నామం, పరిమళ తైలం యేసయ్య నామం. భూమిలో సువాసన
చేరినాను యువిలో సువాసనకి చేరినాను యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం అన్న యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం మోకాళ్ళన్నీ వంచెడినా మోకాళ్ళన్నీ వంచెడినా సూటిగా ఒక్కటిగా ప్రకాశించినా సూటిగా ఒక్కటిగా ప్రకాశించినా జయనామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం నిన్న నేడు మారని నామం నిన్న నేడు మారని నామం నమ్మిన వారిని విడువని నామం నమ్మిన వారిని విడువని నామం యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం ఆమేన్ యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం సాతను సేనను జయించేరినా సాతను సేనను జయించేరినా పాప పిశాచి కలిమిడినా పాప పిశాచి కలిమిడినా యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం మధుర మధుర యేసయ్య నామం ఆమేన్ మధుర మధుర యేసయ్య జీవమునిచ్చును యేసయ్య నామం జీవమునిచ్చును యేసయ్య నామం యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం అన్న యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం అన్న యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం హల్లెలూయా అలాగనే మనం పాట పాడుకుని ప్రభువుని మహిమపరుచుకుందాం. దేవుని సార్ వాయిస్ నీతిని కట్ అవుతుంది సార్ ఆయనని స్తుతించుదాం. వాయిస్ కొంచెం చూసుకోండి, కొంచెం కట్ అవుతుంది, సంపూర్ణంగా వినిపించట్లేదు. గారు వాయిస్ ఒకరు సరిగా చూసుకోండి. మీ బొమ్మలు అదే. కూడా సరిగా కనపడటంలే. ఇంకా మీరు లైటింగ్ లైటింగ్ కింద మీ ముఖాలు పెట్టి పక్కకు తిరగండి. మీ బొమ్మలు కూడా చీకటికి కనపడుతున్నాయి. చేద్దాం. ఏ అపాయ
అయ్యగారు అన్మ్యూట్ చేసుకోండి, సారీ. నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయననే ముందు పోవాడు. ఆమె చీకటిని వెలుగుగా చేసి ఆయననే ముందు పోవాడు. సత్యమగు జీవమగు మార్గమేసి ఆమె సత్యమగు జీవమగు మార్గమేసి దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదా కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదా కొనువాడు ఆయనే. ఆదరణ ఆదరణ ఆయనలు దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తను పీఠము మరచినను తల్లి తను పీఠము మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు మన దేవుడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు మన దేవుడు. నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా పిలిచిన ఏ విధాయుధము వర్తిల్లదు. నీకు విరోధముగా పిలిచిన ఏ విధాయుధము వర్తిల్లదు. శత్రువులు మిత్రులుగా శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికర సంపన్నుడు నీకేయుడు. ఆమె
మన దేవుడు దేవుని నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణము దేవుని యందు నుంచి ఆయన ప్రాణము స్తుతి మహిమయే ప్రభు. ప్రైజ్ లార్డ్. అయ్యగారు నెట్వర్క్ సరిగ్గా లేనట్టుంది, నెట్వర్క్ పనిచేయట్లేదు. లెట్స్ ప్రే ప్రార్థన చేసి మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ Pastor Jerry Lemons for your availability. Thank you so much once again. Let's pray together. Precious Heavenly Father, we thank and praise you, Lord, once again. We come before you, throne of grace. Lord, we thank you, Lord, for this time, even though we are far away from each one of us, but still your grace and mercy upon us. Thank you, Lord, for bringing together. Lord, as we are going to hear your voice, Lord, I pray that, Lord, speak to each one of us and bless the equipment, whatever we are using, either cell phone or computer, whatever it may be. I pray that, Lord, network and the system everything should be perfect, should not be any trouble. I pray and command in the mighty name of Jesus. The devil should not work, but let your name be glorified. Anoint thy servant, speak to each one of us, Lord. In Jesus' mighty name I pray. Amen. Yes, Pastor, thank you. This is your time. Amen. It's a glorious time to worship the Lord in spirit and in truth today. Amen. You know, worship is a great part of our lives. Worship is going on all the time in heaven above. Worship went on all the time in the Old Testament. We find out that when Jesus was born, the angels of God brought such powerful worship to the shepherds that were in the field. Elizabeth worshiped when she heard about the birth of Jesus. Amen. Mary, the mother of Jesus, worshiped the Lord. We're even taught, amen, in the Lord's Prayer that it starts with worship. And so today I would like to bring a message called The Worship the Enemy Doesn't Want You to Understand. మీ అందరికీ మరొకసారి ఉదయకాల శుభాకాంక్షలు. మనమందరం కూడా క్రిస్టమస్ సమీపిస్తుండగా క్రీస్తు పుట్టుక దినాన్ని మనమందరం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క మొదటి రాకడిని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తూ ఉన్నటువంటి ఈ సీజన్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఈ యొక్క క్రిస్టమస్ సమయంలో ప్రతి ఒక్కరు ఆరాధించేవాడు. కనుకనే ఆరాధన అనేది ప్రాముఖ్యమైనది. కనుకనే నిజమైన ఆరాధన ఏంటి అని మనం అర్థం చేసుకున్నట్లుగా సాతాను అనేక సార్లు అనేక రకమైనటువంటి మరి కన్ఫ్యూషన్కి మనల్ని గురి చేస్తూ ఉంది. కాబట్టి మరి యేసు తల్లి మరియా యేసు ప్రభు రాకడ ఎరిగినప్పుడు ఆమె దేవుని ఆరాధించింది. ఆ మాట వినంగలోనే నువ్వు నీ గర్భాన మరి లోకరక్షకుడు పుడతాడు అన్నప్పుడు దేవుణ్ణి స్తుతించింది. యేసు ప్రభుని మొట్టమొదటిసారిగా చూసినటువంటి అన్న మరి ఆమె మరి దేవుణ్ణి స్తుతించింది. ఆ విధంగా స్తుతి ఆరాధన అనేది క్రిస్మస్ సీజన్ లో చాలా ప్రాముఖ్యమైనది. I want to read some scripture from the book of John, chapter 4, starting with verse 19, concerning when Jesus went to the city of Samaria and spoke to the woman at the well that had several husbands and was living with someone. And the Bible says here, the woman said unto him, Sir, I perceive that you are a prophet. It was because of what he had revealed unto her. In verse 20, it says, Our fathers worshipped on this mountain, and you
say that in Jerusalem is the place where you ought to worship. And Jesus said unto her, Woman, believe me that the hour is coming when you will neither on this mountain nor in Jerusalem worship the Father. You worship what you do not know, and we know what we worship, for salvation is of the Jews. But the hour is coming, and now is, when the true worshipers will worship the Father in spirit and in truth. For the Father is seeking such to worship him. God is spirit, and those that worship him must worship in spirit and in truth. ఈ సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరి ఇక్కడ సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు. సమరయ స్త్రీ మరి 5 భర్తలను కలిగి ఇంకా జీవితంలో తృప్తి ఎరగినటువంటి పరిస్థితిలో యేసు ప్రభు వారిని కలుసుకున్నప్పుడు ఆమెతో ఈ విధంగా సంభాషణ జరిగిస్తూ ఉన్నాడు. కనుకనే ఆ సమయంలో ఆయన, నీకు ఒక్క పెనిమిటి కాదు 5 పెనిమిటిలు ఉన్నారు అని ఎప్పుడైతే యేసు ప్రభు వారు అన్నాడో, వెంటనే 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. వర్స్ 21. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. 22. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుదము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. వర్స్ 23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. వర్స్ 24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. Yes. Like the woman at the well, there has been so many people in this world that has been misled by tradition and by false teaching many times what the true worship of God is really all about. For so many, the church has become a prison because their heart is not prepared for worship, and some of them have a resistance to the pure worship of God instead of embracing it. అయితే ఈ రోజుల్లో సంఘాల్లో సాతాను అనేక కుతంత్రాలు చేయడం ద్వారా అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటి అని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. చాలా మంది అసలు ఆరాధన ఎలా చేయాలో కూడా మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. కనుకనే మరి అనేకమైనటువంటి గలిబిలి వల్ల నిజమైన ఆరాధన దేవునికి ఎలా చేయాలి అనేది గుర్తించలేని స్థితిలో ఉన్నాం. Some churches have allowed tradition and human reasoning to diminish, to empty, to take away that which honors God with total reverence and which will connect us, amen, into his powerful presence. కానీ కొన్ని సంఘాలు అయితే కొంత ఆచారాలు పెట్టుకొని ఆచారబద్ధంగాను వాళ్ళు ఆరాధిస్తున్నారు. కొంతమంది అయితే అసలు ఒక పద్ధతే లేకుండా ఆరాధిస్తూ ఉన్నారు. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారికి తోచిన విధంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. For we must remember that our enemy, our arch enemy, the devil, was the worship leader in heaven, and he knows what it is about true worship. And that's why he is trying to turn our hearts away from the pure worship of God. That's why he's trying to lead us into an area of empty worship, of diminished worship, of powerless worship, because he knows that if it's powerful, it's going to work against him. We must not let this happen. మరి మనందరికి శత్రువు అయినటువంటి సాతాను అది త్రోసివేయబడక మునుపు పరలోకంలో దేవుణ్ణి ఆరాధించే స్థానంలో ఉంది. కనుకనే అది ఎప్పుడైతే త్రోసివేయబడిందో నిజమైన ఆరాధన అంటే ఏంటి, నిజంగా దేవుని ఎలా ఆరాధించాలి, ఆయన స్తుతించాలి అనేది దానికి తెలుసు. కనుకనే ఈ లోకంలో దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలకి నిజమైన ఆరాధన ఎలా చేయాలి అని తెలియకుండా చేయటం కోసం అనేక రకమైనటువంటి గలిబిలిని సంఘాల్లో సృష్టించడం ద్వారా
ఈ రోజుల్లో క్రైస్తవులము దేవుని బిడ్డలు అని చెప్పుకునేవారు నిజంగా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. My first point is this: what many are kept from or blinded from the true understanding of worship. Many are kept from or blinded, amen, from the true understanding of worship. మొదటి విషయం ఏంటంటే నిజమైన ఆరాధన ఎలా చేయాలి మన లోక రక్షకుణ్ణి అనే దాన్ని గ్రహించలేని స్థితిలో ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు అంధులుగా మారిపోయింది. అంటే ఈ సాతాను వాళ్ళని అంధులుగా చేసింది. అందుకే నిజమైన లోక రక్షకుడు వచ్చినప్పుడు ఎలా ఆరాధించాలో గ్రహించలేని స్థితిలో ఉన్నా. Just like Jesus tried to correct the woman at the well in the way of worship, we as ministers of God need to correct also the misleadings that have entered into some of our congregation about the true worship of God. Let me read again some of the scriptures of my text. In John 4:20, it says, "Our fathers worshiped on this mountain, and you Jews say that in Jerusalem is the place where one ought to worship." And then Jesus said in verse 22, "You worship what you do not know." The devil would like to keep us blinded. The devil would like to keep us in ignorance if he can. But that's why God wants us to come to the truth of true worship. 20వ వచనంలో యోహాను సువార్త 4:20వ వచనంలో ఈ విధంగా రాయబడింది, "మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనేను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుచున్నాము అన్నాడు. The second point about worship is this: that the worship that God demands or accepts should always come from the heart and also the spirit first. God first speaks, amen. He seeks the spiritual connection before the physical connection. Let's read again John chapter 4 verse 24, where he says, "God is a spirit, and those that worship him must worship in spirit." In spirit. It is our spirit that is connected with his spirit. That is what worship is all about. It's about connecting to God. It's about having a relationship with God. It's about experiencing his love, his power, his presence, amen, his transforming grace. And if we do not do that, amen, our worship, amen, is not what it should be. కనుక ఇక్కడ 24వ వచనం 4వ అధ్యాయం యోహాను సువార్త 24వ అధ్యాయం అన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. కనుక నిజమైన ఆరాధన అంటే ఏంటంటే అది పెదవులతో లేకపోతే చేతులతో చేసేది కాదు, కానీ హృదయంతో చేసేది. అంటే నిజమైన ఆరాధన అంటే ఏంటి? దేవునితో సంబంధం కలిగి ఉండటం, దేవునితో కనెక్షన్ లో ఉండటం. అదే ఈ రోజుల్లో చాలా మంది అది లేకుండా మిగిలిన అన్ని కూడా చేసి మేము దేవుని ఆరాధిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. God isn't interested in lip service only. He's interested in the truth that comes out of your heart. From the abundance of the heart, the mouth speaketh. Worship is about joining again. He wants us to join with him. And that's what worship is all about. It's joining our spirit man, not just our lips, but our spirit man with his. Amen. That is what really transforms us and really helps us in the way that we need to be helped. In 2 Corinthians 3:17 and 18, it says, "Now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is liberty. But we all with unveiled face, beholding as in a mirror the glory of the Lord, are being transformed into that same image from glory to glory, just as by the Spirit of the Lord." We are being transformed. That's what that connection does. It touches us. It changes us. It transforms us from weaklings to the powerful ministers and the anointed ministers that God would have us to be.
కనుకనే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏదో అన్నాడు, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన స్వతంత్రం ఉన్నది అని. కనుకనే దేవునితో అంటే దేవుడు నోటితో మాట్లాడే పెదాలు ద్వారా వచ్చే మాటల్ని ఎక్కువ పట్టించుకోడు, కానీ నీ హృదయం ఏం ఘోషిస్తుందో దాన్ని ఆయన చూస్తున్న దేవుడు. కనుకనే ఈ రోజుల్లో దేవుడిని పెదాలతో మాత్రమే ఆరాధిస్తున్నారు, కానీ హృదయంతో సంబంధం కలిగి ఆయన ఆరాధించేవారు కరువైపోయారంట. The third point I want to make that is very important is this, that the next fundamental issue in worship is the condition of our heart, The heart must be in right standing with God. In the book of John, again, chapter 4 and verse 24, he says, God is a spirit, and they who worship him must. There's the word must. Amen. This is not a denominational thing. This is a God thing. This is a scriptural thing. This is a truth thing. That if you really want the touch of God upon your life, and if you want heaven to come down in your soul, amen, you must worship in spirit, amen, and also in truth. For God wants us to worship in truth. అటు తర్వాత మరి 3వ విషయం ఏం గమనిస్తున్నామంటే, అదే 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ ఆరాధించాలి అని. అంటే నీ హృదయ స్థితి ఎలాగుంది, ఎటువంటి హృదయంతో ఆయన సన్నిధికి వస్తున్నావు, నీ హృదయ స్థితి కండిషన్ ఆఫ్ మరి ఎలా ఉంది అనేది దాని మీద ఆధారపడింది నువ్వు ఏ విధంగా ఆరాధిస్తున్నావు అని. We know that it's knowing the truth that really sets us free. And in truth means in harmony with fully revealed and a tested truth, not in fallacies or controversies or in ceremonies or in rituals. Amen. And different things like that. But it is truth. God is not interested just in a lot of words. He's interested in truth coming out of our heart and speaking unto him. It is the truth that will set us free. It is the truth that will lead us unto victory. It is truth that brings us into harmony with God. And there were times in the Old Testament where God said that he just hated their worship because it had become Pharisaic. It had become it had been untruthful. He said, I would rather you not even do these feasts that I told you to do because they are not being done in truth. దేవుడు నీ నోటి ద్వారా వచ్చే మాటలు అధికమైన మాటలు కావాలని కోరుకోవట్లేదు, కానీ నీ హృదయంతో చేసే ఆరాధనలో నీ హృదయంలో సత్యం ఉండాలని కోరుకుంటున్నాడు. కనుకనే ఈ రోజుల్లో నీ హృదయంలో సత్యం ఉన్నదా? నీ హృదయంలో సత్యంతో కూడినటువంటి మాటలు 2 మాటలు 3 మాటలైనా ఆయనకు చాలు, కానీ పెదాలతో ఉన్న పెద్ద మాటలు అక్కర్లేదు. కనుకనే ఈ రోజుల్లో హృదయంలో సత్యం లేకుండానే చాలా మంది దేవుని ఆరాధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. The Bible tells us in the book of Psalms chapter 29 and verse 2, give unto the Lord that is glory that is due unto his name. Worship the Lord in the beauty of holiness. Amen. The beauty of holiness means, amen, a sacred place or a sacred thing. Amen. It's not a ceremonial thing. It is a sacred thing unto the Lord. It is a consecrated thing unto the Lord. It is a separated thing unto the Lord. You have separated your heart in truth for worship. Amen. You have, before that, you repent if you need to repent because you want to walk with God. You want to hear God. You want to sense God. You want to feel God. Amen. That is part of the beauty of holiness. ఆ తర్వాత కీర్తనలు 29వ అధ్యాయము, కీర్తనలు 29 2వ వచనంలో, యెహోవా నామ ఘనతకు తగిన స్తోత్రము ఆయనకు చెల్లించుడి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాను నమస్కారం చేయుడి. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడం అంటే మాటలతో కాదు, కానీ అక్కడ అంటే తగినటువంటి అలంకారములు ధరించుకొని ఆయన్ని ఆరాధించాలి. అంటే అక్కడ కనపడే ఆ యొక్క బయటి అలంకారం ఎప్పుడైతే చేసుకుంటా అంటే దానికి తగినట్టుగా
దేవుణ్ణి ఆరాధించడానికి తగినటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి, అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. The fourth point today is that we must worship, including our spirit man, our soul, our mind or intellect, and also our physical body. Amen. We need to sometimes tell our soul to think. Amen. Remember the word think. Amen. About our mind. All of these things need to be included in worship. Sometimes that there are people, they're there in the body, but they're not there spiritually. Amen. Their spirit connecting with God. The Bible tells us that we need to sometimes tell our soul to think about the good things that God has done. The book of Psalms chapter 103 and verse 2 says, "Bless the Lord, O my soul." David talked to his soul. David commanded his soul how to worship. How he directed his soul so many times that was down, that was discouraged, but he did not go by feelings. He did not go by sight. Amen. He went by a scriptural way to worship the Lord. Amen. Bless the Lord, O my soul. Forget not all of his benefits. ఇక్కడ తర్వాత దావీదు మాట్లాడుతూ నాలుగో విషయం వచ్చేసరికి నిజమైన ఆరాధనలో నీ ఆత్మ, శరీరం, ప్రాణం మూడు కూడా దానిలో మరి సమీకృతమై ఉండాలి అని చెబుతున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథం 103వ కీర్తన 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, నా ప్రాణమా, దావీదు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరువకము అంటున్నాడు. అంటే మరి దావీదు అన్నాడు, ఆయన ప్రాణంతో చెబుతున్నాడు, మా తర్వాత అంతరంగంలో ఉన్న సమస్తం, అంటే ఇంక వేరేది ఏం లేదు, అన్ని ప్రాణం, ఆత్మ, శరీరం మూడు కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అని ఇక్కడ దావీదు చెబుతూ ఉన్నాడు. I love the spiritual emotions that happen during worship, the happiness, the joy that floods my soul. Amen. As I worship the Lord our God. But we must remember it is a choice. It is intentional. Whether we feel like it or not, our worship must be intentional. And that's why David told his soul, this is how you're going to worship. This is how you're going to bless the Lord. And I have a note here that emotions follow choice. Emotions follow thought. It's not the other way around. అయితే ఇక్కడ ఇంకో మాట నేను గమనిస్తున్నామంటే, దావీదు అంటూ ఉన్నాడు, మనం ఆరాధిస్తున్నప్పుడు ఉద్రేగాలకి లోనైతూ ఉంటాం. అంటే అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి మరి మన మనసులో ఆలోచనలు పుడతా ఉంటాయి. అయితే ఇక్కడ అన్నాడు, అందుకే ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ కూడా ఈ ఆరాధనలో భాగమై ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి అని సెలవిస్తూ ఉన్నాడు. I know that I have stressed the most importance upon the heart, upon the spirit man, upon the soul of man, but also we must stress the importance of the physical body. We're living in a day where sometimes the only thing that is included in some of our churches in worship is only the body, and that's why many of our churches are so powerless, and that's why it's so dry. And that's why so many people don't want to come to our churches. Amen. But the physical is important. What we do physically reinforces what we have chosen to do within our soul. There needs to be a unity, a wholeness, amen, concerning our spirit man, concerning our soul, and concerning our body when it comes to worship. కాబట్టి ఈ రోజుల్లో సంఘాల్లో కేవలం మన శరీరంతో దేవుని ఆరాధిస్తూ ఉంటాం. అంటే నోటి మాటలతో శరీరాన్ని చప్పట్లు కొట్టడం ద్వారా చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అన్నాడు సమస్తం, దానిలో ప్రాణం, ఆత్మ, శరీరం మూడు మరి దానిలో మమేక్యమై దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి అని సెలవిస్తూ ఉన్నాడు. My fifth point is concerning worship is this, that our worship should remain passionate.
Jesus was a man that was passionate. He was also compassionate. And that is what led a lot of times to so many of his miracles, which he had done while he was down here on this earth. Now, I understand that we're not led by emotions, as I said, but passion is a great thing. The desire to be with God, the desire to know about God, the desire to feel God's presence and God's power within our lives. But there is no such thing as emotionless worship, because if there is not passion in it, it's not really totally worship. I understand that there are times that you may not feel good. You may be hurting in your physical body. You have come by faith and not by feeling. You may be worshiping by faith. You don't feel it. You feel like God is 10 million miles away, but you do it. Amen, because it's intentional. You do it because you love the Lord. You do it because he deserves our praise. The Bible says in the book of Psalms, chapter 95 and verse 1, oh, come, let us sing unto the Lord. Let us shout joyfully, amen, to the rock of our salvation. Let us come before his presence with thanksgiving. Amen. Let us shout joyfully to him with psalms. Amen. We need to get, amen, the joy, the happiness, the power of God back in our worship services. Amen. That will help bring, amen, souls in to drink of God's wonderful power. మరి ఐదో విషయంగా ఆరాధన అనేది ఒక ఆసక్తితో చేయాల్సిన పని. అదేదో యాంత్రికంగా కాకుండా ఒక మనస్ఫూర్తిగా, అంటే దాన్ని అనుభవిస్తూ దాన్ని మరి చేయాలి. అప్పుడే అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. 95వ కీర్తన కొన్ని వచనాలు ఈ విధంగా రాయబడింది. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము అన్నాడు. అంటే అక్కడ అందరు కలిసి అన్నిట్లో, అంటే రండి ఒక ఉత్సాహంతో, ఒక ఆశ కలిగి, ఆశతో ఆయన సన్నిధిలో మరి ఉత్సాహధ్వని లేకపోతే ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. The sixth point that I want to bring to you today, and it's very important in all the subtimes. It says here are some of the physical aspects that are on occasions involved in worship. And sometimes there are denominations that teach their way of worship, their traditions of worship. That there are some people that think that the church service ought to be very quiet, that it's irreverent to say amen, to say praise the Lord, to say glory to God in the highest. But that is man in his human reasoning. Amen. అయితే ఇక్కడ 6వ విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధనలో మనం ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెబుతాను. అంటే కొంతమంది హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటారు, ఆమెన్ ఆమెన్ అంటారు. అదే కాకుండా మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఇక్కడ మనం నేర్చుకుందాం. The first that I want to share with you, one of those physical aspects, and as I said, it's not all in the physical, but the physical is part of our worship. The first one is to bow or kneel within our worship. Now, I understand that there might be some people that have bad knees, have a bad physical ailment, and they cannot kneel, they cannot bow. But their hearts, amen, their spirits ought to always be bowing before the Lord. The book of Psalms, chapter 95 and verse 6, and so many other places in the Bible, it says, oh, come and let us worship and bow down. Let us kneel before the Lord our Maker. తర్వాత మొట్టమొదటిది, అంటే మనం ఆరాధనలో చేయాల్సినటువంటి కొన్ని పనులు ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా ఆయన మరి తల వంచి మోకరించాలి. ఆయన సన్నిధిలో తల వంచి మోకరించి ఆరాధన చేయాలి. కొన్నిసార్లు
ఆ మోకాళ్ళు వంగని పరిస్థితుల్లో లేకపోతే ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళని దేవుడికి అది తెలుసు గనుక అలా చేయనక్కర్లేదు. అందుకే మనం చూడండి, ఉదాహరణకి కీర్తన గ్రంథం 95వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అందుకే So many times, నమస్కారం చేసి సాగిలి పడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేడు మీరు నా మాట అంగీకరించిన ఎంత మేలు అన్నాడు. so many times Jesus did it before praying to the Heavenly Father. It was a sign of humility. It was a sign of submission. It was a sign of reverence, amen, shown throughout the Old Testament and also in the New Testament. Now, I'm not saying that in every service, in every situation, in every time of prayer, you're going to bow down, but it is a sign of humility. Luke 22 and verse 41 said, and he was withdrawn, amen, from them a short stone's throw, and he knelt down and he worshiped. అయితే ఇక్కడ Luke 22 అయితే ఇక్కడ అన్నాడు, కొన్నిసార్లు ఎందుకు అంటే ఎప్పుడైతే యేసు ప్రభు వారు కూడా ఆయన ప్రార్థించిన ప్రతిసారి మోకరించి తల వంచినప్పుడు దేవునికి మనం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఆయన మన దేవుడని గుర్తిస్తూ ఉన్నాం. There are some denominations that would say that we don't need to do that anymore. But who are we going to listen to? Are we going to let tradition and false teaching rob us of the pure worship and power that we need to experience in our lives, in our homes, in our prayer life, in our churches? Amen. The book of Philippians chapter 2 verse 10 says that at the name of Jesus, every knee shall bow. Amen. Of those in heaven, of those on the earth, and of those that are under the earth. At one day, at one time, everybody is going to bow before the Lord our God. ఆ తర్వాత మరి ఈ రోజుల్లో కొన్ని సంఘాల వాళ్ళు మనం మోకరించక్కర్లేదు, తల వంచక్కర్లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేసుకోవచ్చు, ఆరాధించవచ్చు అని చెబుతున్నారు. కానీ ఎవరి మాటను మనం వింటూ ఉన్నాం? మనం యేసు ప్రభువారే మనకు మాదిరికరంగా లూకా సువార్తలో చూపించారు. ఆయన ప్రతిసారి ప్రార్థించాలి అన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి మోకరించి మరి మరి ఆయన మరి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అన్నాడు, ప్రతి మోకాలు వంగాలి, ఆయన నామమున ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమపరచుటను, ప్రతి ఒక్క మోకాలు ఆయన మరి వంగును అని రాయబడి ఉంది. The next aspect of worship is in the physical is clapping. Clapping is another way we relate to God in our worship. Even in today's life, we when somebody comes out on the stage, we give a hand clap. When the president of the United States comes out on the stage, sometimes you hear people clapping. Amen. People in concerts, you hear people clapping. During a message, when the preacher of the hour is preaching and he pauses at a minute, sometimes in appreciation and in agreement to the scriptures, people will clap. In the time of worship, amen, people will clap unto the Lord. Amen. And we're not just doing it to be seen. We're doing it unto the Lord. And so the book of Psalms, chapter 131 and verse 1, it says, a song of ascents, behold, bless the Lord, all you servants of the Lord, who by night stand in the house of the Lord. Lift up your hands in the sanctuary and bless the Lord. And I just read the wrong scripture. In the book of Psalms, chapter 47 and verse 1, it says, to the chief musician, a psalm of the sons of Korah, it says, oh, clap your hands, all ye people. It said all you people. It didn't say some of you people. It didn't say just the Pentecostals. It just didn't say this denomination or that denomination. And it didn't say, well, in the last days, don't worry about it. It says, now clap your hands, all you peoples. Shout unto God with a voice of triumph. రెండోది, ఆరాధనలో మనం చేయాల్సినటువంటి పనులు మొట్టమొదటిసారిగా మోకరించి ఆయన తల వంచి ఆరాధించాలి. రెండోది,
చప్పట్లు కొట్టాలి. మనం ఈ రోజుల్లో ఎవరైనా ఒక గెస్ట్ స్పీకర్ వస్తున్నారు, ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు అంటే చప్పట్లు కొట్టడం ద్వారా ఆయన్ని మనం ఘనపరుస్తున్నాం, లేకపోతే ఆయన మనం మరి మర్యాదిస్తున్నాం అని దాని అర్థం. కనుకనే ఇక్కడ చాలా సంఘాల్లో ఈ రోజుల్లో చప్పట్లు కొట్టడం ఆపేశారు. కొట్టక్కర్లేదు, కొట్టొద్దు అని చెప్పి చెబుతున్నారు. అందుకే 47వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది, సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అన్నాడు. The next point I want to make is that the next way that we relate to God in worship physically, amen, with our bodies, is to lift our hands. The book of Psalms 134 and verse 1 says, behold, bless the Lord, all you servants of the Lord, who by night stand in the house of the Lord. Lift up your hands in the sanctuary and bless the Lord. 134వ కీర్తనలో తర్వాత ఏమన్నారంటే, మీ చేతులు పైకెత్తి ఆయన ఆరాధించుడి అని. అంటే మూడో విషయంగా ఆయన మన చేతులు పై ఆకాశం వైపెత్తి ఆయన ఆరాధించాలి. The Bible says in 1 Timothy chapter 2 and verse 8, I desire therefore that the men pray everywhere, lifting up holy hands. Remember, holy hands. The Lord wants us to do everything in a truthful way, in a holy way, in a sanctified way, to lift up hands in the sanctuary, amen, and bless the Lord. Lifting up holy hands without wrath and without doubting. Did you hear that? Without wrath and without doubting. Lift up those hands to the Lord. For there is symbolism in lifting hands. It's a symbol of surrender. It's a symbol of trust. It's a symbol of openness, of affection. And God wants us all in every denomination to lift up holy hands. ఆ తర్వాత చేతులు పైకెత్తి ఆయన ఆరాధించాలి అని చెప్పి రాయబడి ఉన్నది. 1 తిమోతి రాసిన పత్రికలో కూడా మీ పరిశుద్ధ హస్తములు పైకి మరి ఎత్తి ఆయనకి నమస్కారం చేయుడి, ఆయన్ని గణపరచుడి అని రాయబడింది. కనుక ఇక్కడ ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ అని కాదు, కానీ ఆయన ఆరాధించేటప్పుడు చేతులు పైకెత్తి ఆయన ఆరాధించే వారముగా ఉండాలి. The next point is in worship, another physical way we relate to God in worship is vocally. Amen. And I see so many people in areas in churches where we preach at today that are just standing there. They're not doing anything. And I'm not trying to judge them, but you got to do something. You need to open up your mouth. You don't just sit there. You're not going to get anything if you don't open up to the Lord and open up your heart to the Lord. If you don't bless the Lord, if you don't vocally at least sing to the Lord, amen, and give God praise, to give God glory. Hebrews chapter 13 and verse 15 says, therefore let us continually offer the sacrifice of praise to God, that is the fruit of our lips, giving thanks to his name. ఫిబ్రవరి రాసిన పత్రిక 15, 14, 13, 13, 14, 14, 15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. 4వ విషయంగా దేవుని ఆరాధించేటప్పుడు మనం నోరు తెరిచి ఆరాధించాలి, నోటి మాటలతో ఆరాధించాలి. కనుకనే కొంతమంది మౌనంగా ఉండి నోరు తెరవకుండా ఉంటారు. కాబట్టి నోటి మాటలను వాడాలి. అందుకే ఇక్కడ అన్నాడు 13, 15లో, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుము, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుము. You know, God has ordained that we speak praise out, that we worship the Lord with our mouth, our heart, our spirit. The Bible says that he spoke this world into existence. He spoke it and it happened. The Bible says that if we speak to the mountain and command it to be cast into the sea, it shall be done. With the mouth we confess our sins to the Lord. There are many things that we do vocally, but it's got to equal to what is in the heart.
the one way that we do it vocally is that we sing to the Lord. Ephesians chapter 5 and verse 18, it says, and do not be drunk with wine, in which is dissipation, but be filled with the Spirit, speaking to one another in psalms, in hymns, and spiritual songs, singing and making melody in your heart to the Lord. దేవుని నోటి మాటలతో ఆరాధించాలి అంటున్నాడు. కనుకనే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన్ని మీ నోటి మాటలతో ఆయన ఆరాధించుడి అని సెలవిస్తూ ఉన్నది. ఎస్ పాస్టర్. ఎస్. The word Psalms in the scripture that I just told you about and quoted means a sacred ode, a company with a voice, a harp, amen, or other instrument, a song. The making a melody means to play a stringed instrument with the fingers, amen, to strike a chord, to sing to the music of a harp maybe. And there are many times, just like even King Saul, when David began to play, began to sing, the Bible says an evil spirit went away from him. When they called one of the prophets of God, when they needed a miracle, he said, is there somebody with a stringed instrument? Is there anybody there that is there to sing? And as they began to play, the Holy Ghost moved upon him. It is so very important in our worship that we open up our mouth, amen, and give God the glory, to sing about him, amen, and it builds up our inner faith, amen. It releases the power of God in our church. The Bible tells us that he inhabits the praises of his people, and if you want to be inhabited by God, you need to sing unto the Lord. Amen. Hallelujah. కనుకనే తర్వాత నోటి మాటలతోనే కాకుండా దేవుణ్ణి మరి యొక్క వాయిద్యాలతో ఆయన ఆరాధించాలి. అందుకే రాజు అయిన సౌలు ఆయన మీదకి దురాత్మ వచ్చినప్పుడు మరి విచిత్ర రూపంలో ఆ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని ఆ యొక్క మరి వాయిస్తున్నటువంటి దావీదుని పిలిపించి ఆ యొక్క మృదంగాన్ని వాయించినప్పుడు ఆ యొక్క దుష్టాత్మ ఆయన నుంచి పారిపోయినట్టుగా చూస్తాం. కనుకనే దేవుని ఆరాధించేటప్పుడు నోటి మాటలతోనూ మరి సంగీత వాయిద్యములతోనూ మన చేతులు పైకెత్తి మోకరించి మరి తలని దించుకొని ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. The next way that we worship, amen, vocally is sometimes through a shout. There are many times, even the Old Testament, they shouted to the Lord. The Bible talks about how we need to shout unto God with a voice of triumph. Amen. Not with a weenie spirit. Amen. With a voice of triumph. Amen. We need to give God all the praise. The Bible says we need to serve God with all of our heart, our mind, our soul, and also our strength. Amen. It takes strength. Amen. To be vocal and sing unto the Lord, to shout unto the Lord. The devil's crowd are shouting also. They are praising their gods. I believe that Jesus, that died on the cross and rose from the dead and sent back the power of the Holy Spirit to the church, we ought to have something to shout about in these last days. ఈ రోజుల్లో నోటి మాటతో ఆరాధించేటప్పుడు ఆయన్ని కనపరచాలి, గొప్పగా ఆయన నామాన్ని ఉచ్చరించాలి, ఆయన నామాన్ని పలుకుతూ ఆయన్ని స్తుతించాలి. కనుకనే ఉత్సాహ ధ్వనితో ఆయన సన్నిధిని ఆరాధించుదేమో రండు అని మాట ప్రకారం ఆయన ఆ విధంగా ఆరాధించాలి. I had a good pastor friend of mine that was, while he was preaching behind the pulpit, he saw a friend of his that he had lunch with every once in a while, and he knew them pretty personally. And he looked out and saw that he wasn't doing anything during the worship service. During the singing, he didn't do anything. He never raised a hand. He never opened his mouth. He just stood there. And you know, that's not the way. If you want the presence of God to touch you and transform you, you got to put something into it. I'm not saying it's all works. I'm not saying that at all. I'm not saying that vocal, amen, is manipulating God. No, but he will bless you. And you know what? He said, you know, I'm kind of worried about you because you're not doing anything. You're not showing anything, and I'm not trying to judge you, but I'm worried about you. And he said, well, that's just not my personal thing. That's just not my personal way to worship. And that's why we need to preach this.
because some of our churches are empty of the presence and of the joy of God. They're missing something. They're missing something in their lives. But, you know, this man invited his friend, his pastor, to a Dallas Cowboy game in Dallas, Texas. And man, that guy shouted, he jumped, he danced. When they made a touchdown, I mean, he danced all around, he shouted, and all of a sudden the pastor said, "Wow, it's a miracle, it's a miracle." And he said, "What do you mean?" He said, "He just made a touchdown." He said, "No, I'm not talking about that." He said that you weren't personal in that way, you weren't emotional. And my friend, I'll tell you what, sometimes we're emotional with what we truly love. Amen. Who we truly want to serve, who we are truly surrendered to. And I think it's about time that we worship the Lord in spirit and in truth. Amen. దేవుని మరి ఆరాధిస్తున్నప్పుడు కొంతమంది అలాగనే కదలకుండా అంటే ఐస్ గడ్లాగా నిలబడిపోతారు. వాళ్ళని అడిగినప్పుడు ఏమైంది, నువ్వు ఆరాధించవా, ఇన్వాల్వ్ అవ్వవా అంటే వాళ్ళు అంటారు, లేదు లేదు, నేను అట్లా అరవటం, కేకలేయటం, గొంతులేయటం అలాంటివి చెయ్యను, నేను మౌనంగా ఉండి ఆరాధిస్తాను అంటాడు. కానీ దేవుణ్ణి ఆరాధించటం అనేది మనం అనుభవించాలి. అనుభవించినప్పుడు అప్పుడు గంతులేయటం, కొన్ని సంఘాల్లో గంతులేయటం, లేకపోతే ఆయన కేకలు వేయటం, ఆయన్ని ఉత్సాహంతో ఆరాధిస్తూ ఉంటారు. దాన్ని బట్టి దేవుడు వారిని సన్నిధిని వాళ్ళు అనుభవిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. Another way that we release our worship unto the Lord is sometimes weeping. Amen. Sometimes there will be a service where you may hear some shouting that is going on, some loud praising, but all of a sudden there is a special move of the Holy Spirit. And there will be different ways in which the Holy Spirit will move upon each and every congregation. It's not all in one service that we see all of these things expressed many times. Sometimes it will be weeping. Sometimes God will give the church a special burden. Sometimes it's just out of the heart and what people think about God and how they want to love him and serve him and do something for him. They begin to weep and cry. I read about this, about the woman who brought something very expensive, the alabaster box. Amen. And applied it to the body of Jesus. The Bible says in Luke chapter 7, verse 37, behold, a woman in the city who was a sinner, when she knew that Jesus had sat at the table of the Pharisee's house, she brought an alabaster flask of fragrant oil, and she stood at his feet behind him weeping, and she began to wash his feet with her tears and wiped them, amen, with the hair of her head. And she kissed his feet and anointed them with that fragrant oil. Amen. There are just sometimes we will have a weeping spirit. A weeping spirit maybe just out of praise in worship, maybe because of a special burden that God has given us for our nation and for those who are lost and without God. But we need these things within our church. We need to relate to God. We need to connect to God. We need to sense his mighty presence in these last days. ఆరాధనలో మరొక భాగం మనం మరి కొత్త నిబంధనలో చూస్తాం. లోకస్వార్త 7వ అధ్యాయంలో ఆ పట్టణంలో ఉన్న ఒక స్త్రీ యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారని ఎరిగి మరి ఎంతో ఖరీదైనటువంటి అత్తర్ని తీసుకొచ్చి ఆయన పాదాల మీద చల్లి దాన్ని తన వెంట్రుకలతో తుడిచి మరియు ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. ఆమె ఏడుస్తూ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఆమె ఆరాధనలో అన్ని, ఆమె ఏడుస్తుంది, పాదాలను ముద్దు పెట్టుకుంటుంది, ఖరీదైన అత్తరు తెచ్చింది. ఇవన్నీ కూడా అంటే ఆత్మ, ప్రాణం, శరీరం అంటే అన్నీ కలిసి ఉన్నాయి. అది దేవుడు మెచ్చినటువంటి ఆరాధన. సో దేవుని ఆరాధించే వాళ్ళు కనుకనే అన్నిటితో ఆయన ఆరాధించాలి. మన యొక్క శరీరంతోనే కాదు, మాటలతోనే కాదు, తర్వాత చేతులతోనే కాదు, వాయిద్యాలతోనే కాదు, అరవటంలో కాదు, అది అనుభవిస్తూ దాన్ని అనుభవిస్తూ మరి అది అంటే ఫీల్ అవుతూ చేయాలి. Another way that we relate to God in worship is standing as a sign of reverence
The Bible tells us in the book of Nehemiah, chapter 9, verse 3, and they stood up in their place, and they read in the book of the law of the Lord their God, 1/4 part of the day, and another 4th part they confessed, and they worshiped the Lord their God. There are many areas within Scripture where people would stand in reverence when God, through his word, was to speak, or when there was a prophecy or whatever. Amen. It doesn't mean that we do it all the time. And some people ask their congregation to stand before they present their text, before the congregation, before they minister to them. And they ask them to do it in reverence. We never need to forget about what reverence and where it should be within our worship. Because if we're not careful and if we're not reverencing the Lord, we can get caught up in ourselves, such as Satan did. It wasn't about God anymore. It was about him. And we need to be careful because there were many angels, a 1/3 part of those angels in heaven, amen, that left heaven with him. They began to worship him. They began to worship his ideas and what he thought about who should be worshiped and who should be guiding and ruling all of heaven. And my friend, there is only one that we should worship. And there's only one way in which we should worship. And it's not just by a denomination only, it's by God's holy word that we ought to direct and be instructed in worship. Amen. మరొక ఆరాధనలో మరొక క్రియ ఏంటి అంటే నిలబడి ఆరాధించటం. అదే నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మరియు వారు ఒక జాము చేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. అంటే వాళ్ళున్న తర్వాత యెహోవా జాము చేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. అంటే దేవుణ్ణి నిలబడి కూడా ఆయన ఆరాధించవచ్చు. ఏదేమైనా మనం అందరం ఆరాధించే దేవుడు ఒక్కడే. ఆయనకి సమస్త మహిమ ఘనత మనం చెల్లించేవారమై ఉండాలి. మరి హృదయపూర్తిగా మనసుతోనూ సత్యంతోనూ ప్రాణ ఆత్మ శరీరాలతో ఆయన్ని ఆరాధించాలి. నిజమైన ఆరాధికుడు మన దేవుడే. ఆమేన్. In closing today, I want to challenge all of you that are servants of God and ministers of God to do this. Be consistent and practice worship during the week. Amen. So many people today wait for that Sunday service or midweek service in order to worship the Lord or order to hear the word of God. Guess what could happen if we worship the Lord all the week long? If we gave him praise all the week long, if we read his word every day, if we prayed every day, if we worshiped every day, just think how great our worship service would be on Sunday if we was consistent every day of the week. So again, my final words are be consistent and practice worship through the week so that you are already in touch with God when you come to church. Amen. The worship leader should not have to beg you, should not have to beg you to worship, should not have to beg you to get into God's presence. My worship leader one time was doing that. And I told him to quit begging the people that if they didn't want to do it, if they didn't love God enough to do it, amen, don't tell them to do it. And I talked to them about that. Amen. The God who gave his life for us, amen, we shouldn't have to be begged to worship the God who died on the cross, that bled for us, that took the stripes for our healing, that went through all temptations such as we have been tempted on this earth, and was resurrected from the dead, sending back the gift of the Holy Ghost. Amen. With all of what God has done for us, we should not have to be begged. Amen. Be intentional in your worship, whether you feel like it or not. Paul and Silas did it when they were in jail, and they had stripes upon them, and it helped deliver them. Never give in to self.
Never give in to bad emotions within the soul. Be intentional in your worship by the truth of Almighty God. Amen. ఆరాధన అనేది ఆదివారం మాత్రమే కాదు, కానీ ఆరాధన అనేది మరి అది ప్రతిరోజు జరగాలి. అంటే ఆదివారం చేయబోయే ఆరాధనని ప్రతిరోజు నీ వ్యక్తిగత ప్రార్థనలో దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు నువ్వు ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆదివారం ఇంకా ఘనంగా నువ్వు ఆరాధించగలుగుతావు. ప్రతిరోజు బైబిల్ చదివినట్లయితే ఆదివారం మరి బైబిల్ ఇంకా స్పష్టంగా నువ్వు చెప్పగలుగుతావు. కనుకనే ఆయన్ని మరి ఆరాధికుడిని మనం సమస్తం ఇది డినామినేషన్, ఆ డినామినేషన్ ఎలా చేస్తారు, ఈ డినామినేషన్ ఎలా చేస్తారని ఆరాధన అనేది శాఖలకు సంబంధించింది కాదు. ఆరాధన అనేది నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి నీ సంబంధం ఎంత గట్టిగా ఉంటుందో అంత గొప్పగా నువ్వు ఆరాధించగలుగుతావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Amen. Pray for us, Pastor. Dear Heavenly Father, I come to you in that name that is above every name, the name of Jesus Christ. Yes. I ask you, Lord, to anoint your servants, your ministers, your pastors, God, each and every person that is a leader in the church, a church goer that is backing our leaders. I pray that God, that we will be intentional in our worship, that we will be loving within our worship, that Lord, we will be consecrated in our worship, that Lord, we will not just worship any way that we feel like, but we will worship according to your word that will always bring the glory into our lives and into the church, that will also bring conviction by the power of the Holy Spirit, that will bring joy, that will bring peace, that will bring such a stir back into the house of God like never before, where people are healed and miracles are happening and people are baptized in the Holy Spirit. Oh God, I pray that we will be intentional every day, whether we feel like it or not, to worship your name in spirit and in truth. In Jesus' name we pray. Amen. 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 Israel గారు ముగింపు ప్రార్థన చేయండి. I would request Pastor Israel to do the closing prayer. ఉన్నారా ఇజ్రాయల్ గారు? Praise the Lord. Thank you so much, Pastor. Thank you so much. We wish you happy Christmas, and God willing, see you next year in January. Yeah. ఇజ్రాయల్ గారు ఉన్నారా? పాస్టర్ ఇజ్రాయల్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. కనబడతారు. ఇజ్రాయల్ గారు ఓపెన్ అవుతున్నట్టుంది. అయ్యారు ఓపెన్ అవుతుంది. బాగున్నావా? సువార్త ప్రకటించబడిన సహాయం చేయమని ప్రార్థిస్తాను. విత్తబడిన మాటల పైన మా జీవితాలకు, మా సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, అనేక మంది బిడ్డలకు నాయన సువార్తను ప్రకటించబడటానికి కూడా సహాయం చేయమని అయ్యా వర్తమానం అందించిన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా రెండంతల ఆత్మతో నింపి అనేక సర్వలోక సువార్త ప్రకటించబడడానికి సహాయం చేయమని నాయన ఈ మమ్మినిష్టి పరిచయం అంతటిని మీరు దీవించమని, ఈ ఉదయకాల క్షేమంతో వచ్చిన సేవకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్యన్న సావాసము, సమాధానము, దీవెన చేరుకూడిన నాయన దైవజనులందరికీ, మమ్మినిష్టి వ్యవస్థాపకులు అయ్యా నక్క సార్మనయ్య గారికి, వర్తమానం అందించిన మీ దాసునికి అయ్యా ఈ పరిచయం ఎంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీరు తోడుగా ఉండి మా అందరిని మీరు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. Thank you so much, Agaru. Thank you so much for everyone. May God bless you. See you next week. See you next year.